ఇద్దరికీ ఆ డేటే కావాలి. విజయ్ ప్రభాస్లకి వచ్చే 7 జనవరి 9 కావాలి. ఒకరు జననియన్గాతో చివరిగా పలకరిస్తానంటే మరొకరు రాజాసాబ్తో బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టేస్తానంటున్నాడు. మరి ఒకే రోజు బరిలోకి దిగబోతున్న ఈ ఇద్దరిలో గెలిచేదెవరై ఉంటారు? భారీ అంచనాలు మోస్తున్న ఈ 2 సినిమాల్లో ఏది సత్తా చూపే ఛాన్స్ ఉంది? చాలా హీరోలకి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలంటే లాంగ్ రన్ కావాలి. కానీ జస్ట్ ఓపెనింగ్స్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరిపోతారు రెబెల్ స్టార్ ప్రభాస్, దళపతి విజయ్లు. అంతటి స్టామినా ఉన్న ఈ ఇద్దరు ఒకే రోజున బరిలోకి దిగితే సరిగ్గా అదే జరగబోతోంది వచ్చే ఇయర్ జనవరి 9న. ఈసారి ఏదేమైనా చెప్పిన డేట్కే వస్తామని మేకర్స్ కరాఖండిగా చెప్పడం చూస్తే ఈ 2 సినిమాలు పొంగల్ జనవరి 9న బాక్సాఫీస్ వార్లో దిగడం పక్కా అన్న క్లారిటీ వచ్చేసింది. వాస్తవానికి జనవరి 9న జననాయగన్ మూవీ రిలీజ్ అవుతుండటంతో తమిళ్లో క్లాష్ వద్దనుకుని ఓ రోజు వెనక్కి తగ్గాడు డార్లింగ్. దీంతో తెలుగులోనూ అలాగే విజయ్ వెనక్కి వెళ్తాడని అనుకున్నారంతా. కానీ అసలు తగ్గేదేలే అంటూ జననాయగన్ తెలుగులో కూడా జనవరి 9నే వదలబోతున్నట్ట దళపతి విజయ్. కానీ ఇప్పటివరకు చూస్తే ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ ది రాజాసాబ్ అనే చెప్పాలి. పొరపాటున ది రాజాసాబ్ టాక్ కనుక తేడా కొడితే వెంటనే జననాయగన్ లీడ్ తీసుకుని డామినేట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక చివరి సినిమా అంటూ ఊదరగొడుతోన్న జననాయగన్ తమిళనాట థియేట్రికల్ రైట్స్ 110 కోట్లు, ఓవర్సీస్లో 80 కోట్లు, ఆడియో రైట్స్ 35 కోట్లు, ఓటీటీ హక్కులని అమెజాన్ ప్రైమ్ 120 కోట్లకి పొందినట్టుగా టాక్ వినిపిస్తోంది. మరి విజయ్తో పోటీ పడుతోన్న మన డార్లింగ్ ఇంకెలాంటి ఫిగర్స్ ని కోట్ చేస్తాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.